ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజాదరణ పొందుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, ఎంపీపీ బొప్పన్న రాము, టీడీపీ మండల అధ్యక్షులు చింతమనేటి అబ్బాయి, మోత్కూరి వెంకటేష్, పొలిశెట్టి రామలింగేశ్వరరావు, దండం రామకృష్ణ, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే 3 తరాలు ఎంక్వైరీ చేయాలి మేడం. అది లేదా అక్కడ క్యాస్ట్ వీళ్ళ సొంతూరులో తీసుకున్నట్టుగా క్యాస్ట్ సర్టిఫికేట్ మైగ్రేషన్ తెచ్చుకున్నా మనం ఇస్తామన్నాం మేడం. మేడం గారు, ఎంఆర్ఓ గారు మైగ్రేషన్ తెచ్చుకోలేదు మేడం. అది ప్రాబ్లం. ఫ్యామిలీ చేశారు. జగన్నాథం అని ఇంటి పేరు మీద వాళ్ళు తెచ్చుకున్నారు మేడం. ఒక ఫ్యామిలీ నల్లగొండలో ఇంటి పేరు మీద తెచ్చుకోలేదు మేడం. వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలన్నారండి. క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలన్నారండి. ఇంట్లో మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలన్నారండి. మాకు స్థలాలు కూడా రాలేదండి. అక్కడ కూడా మాకు స్థలాలు రాలేదండి. మరి 15 సంవత్సరాల నుంచి కూడా మేము మా స్థలాలు పెట్టుకోలేదు. ఇక్కడ పెట్టుకున్నా కూడా మాకు రాలేదండి. మరి ఎందుకని కూడా తెలుస్తలేదు. మాకు ఏపీ కూడా సగనిస్తలేదండి. మా ఎక్కడ అని చెప్పి అలాగా మా సంఘాన్ని కొంచెం కేటాయించి మాట్లాడుతున్నారండి. ఎరుకులండి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ రామకృష్ణ కాలనీ గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ముందుగా ఒక విషయం చాలా బాగా హర్షించాలి మనం. ఇక్కడ రామకృష్ణ కాలనీలో నాయకుల్ని నిజంగా మెచ్చుకోవాలి. ఇవాళ మీ అందరినీ ఇంత పోగేసి, అలాగే నేను అడగకుండానే వాళ్ళు 3 రోడ్లు వేసారు. ఇక్కడ నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు అసలు రోడ్లు బాగోవన్న విషయం నాకు తెలుసు. కానీ ఈనాడు కూడా వాళ్ళు నా దగ్గరకు వచ్చి రోడ్లు కావాలండి అని అడగక ముందే ఎన్ఆర్జీఎస్ అవకాశం ఎప్పుడైతే వచ్చిందో ఆ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని ఎలా అయినా మా ఊరికి మా ప్రజలకి రోడ్ వేయాలని చెప్పేసి వాళ్ళు రాగానే వాళ్ళు పెట్టుకున్నారు. నేను శాంక్షన్ చేయడం కూడా జరిగింది. నిజంగా నాయకుల్ని నిజంగా నేను మెచ్చుకుంటున్నాను. నేను చెప్పకముందే వాళ్ళు ముందుకొచ్చి మా ప్రజలకి రోడ్లు కావాలని ముందుకొచ్చి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు వాళ్ళు. అలాగే ఇప్పటి వరకు మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా 22 లక్షలు కేటాయించడం జరిగింది ఈ గ్రామానికి. అందులో భాగంగానే 3 రోడ్లు వేసుకోవడం జరిగింది మీరందరూ కూడా. అలాగే 4వ రోడ్డు కూడా ఉంది. 4వ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. సిసి రోడ్డు, ఆశ్రమం రోడ్, నాకు తెలిసి మటుకు ఆశ్రమం రోడ్ ఇది కూడా శాంక్షన్ అయింది. ఈ రోడ్ కూడా. అలాగే మీరందరూ కూడా తెచ్చిన రిక్వెస్ట్ వచ్చేసి మన బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ బరియల్ గ్రౌండ్ కి, అలాగే డ్రైన్స్, అలాగే 2 సిసి రోడ్లు, ఇవన్నీ మళ్ళీ ఉమ్మడి కమ్యూనిటీ హాల్ కూడా అడగడం జరిగింది. ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడే మన వెంకన్న గారు చెప్పారు, ఒక 4 పోల్స్ కావాలి మాకు, ఎలక్ట్రికల్ పోల్స్ అని చెప్పారు. 4 కాదు, నేను 5 ఆల్రెడీ శాంక్షన్ చేశాను నిన్న సాయంత్రం మీ ఊరికి. సో ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, మీ ఊర్లో వేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ ప్రధానంగా మనం ఇక్కడ ఒక పెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ తెలుసుకోవాలి, పెన్షన్ మీద రాజకీయాలు చేసిన పార్టీ వైసీపీ. మనము ఇవాళ పార్టీకి అతీతంగా పేదవాడు, అర్హులైన పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే అతను పేదవాడు, అతను అర్హుడా కాదా అని చూసి ఇవాళ మనం పెన్షన్లు అందిస్తున్నాం. ఇదంతా కూడా మీరు ఒకసారి గుర్తించాలి. పార్టీకి అతీతంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుంది. నిజంగా మనం అటు చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మనం అందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు తెచ్చి ధన్యవాదాలు చెప్పుకోవాలి వీళ్ళందరూ కూడా. అలాగే రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేస్తారు. ఎవరైతే అర్హులు ఉన్నారో మన పార్టీ నాయకులు కూడా అందరికీ కూడా పెట్టిస్తారు. హౌసింగ్ సైట్లు ఏవైతే ఉన్నాయో ఇదంతా రాష్ట్రం సంబంధించిన ప్రాబ్లం కాబట్టి తప్పకుండా దీనికి సొల్యూషన్ కూడా త్వరగా వస్తుంది. మళ్ళీ నేను మీ రోడ్ ఓపెనింగ్ కి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నాయకులు అందరికీ కూడా సహకరించండి తప్పకుండా. థ్యాంక్ యూ. జై హింద్, జై కూటమి.